ఇక్కడి నుంచి మేము ఖాళీ చేసేస్తున్నాం. వై? ఎందుకు? అంతా ఈ వీడియోలో చూసేయండి. దిస్ ఈజ్ ప్రహల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ వీడియో ఓపెన్ చేసినందుకు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ ఈరోజు మా 2 బీహెచ్‌కే హౌస్ చూపిస్తాను. ఇది ఓఆర్ఆర్‌కి 2 కిలోమీటర్స్ రేంజ్‌లో వస్తుంది. అండ్ మేము ఇక్కడ తీసుకోవడానికి కారణం ఇది చాలా అఫోర్డబుల్. ఇది 6,500కి 2 బీహెచ్‌కే వచ్చేసింది మాకు. ఇంకా ఇల్లు చూసేద్దామా? లెట్స్ గో. మనకి ఇంటి ముందే శివాలయం ఉంటుంది. అండ్ సాటర్డే అయ్యేసరికి ఇక్కడ మొత్తం సంత పెడతారు. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. అండ్ ఇక్కడ కింద ఓనర్స్ ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఉంటాం, పైన డాబా, అటు ఇటు ఇంకో పోర్షన్ ఉంటుంది, మధ్యలో పోర్షన్ లో మనం ఉంటాం. ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్. ఇంట్లో వెంటిలేషన్ కి అసలు కొరవే ఉండదు. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీరు విండోలో చూడొచ్చు, ఇక్కడ 3 విండోస్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్. హాల్, ఇది మా హాల్. మా ఇంట్లో ఫర్నిచర్ చాలా తక్కువగా ఉంటుంది, జస్ట్ చైర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మా బుజ్జి ఫ్రిడ్జ్. అండ్ ఇది మా రెజిన్ ఆర్ట్. మేము పెళ్ళయ్యాక పెళ్లి వస్తువులు అన్నింటితో ఇలా రెజిన్ ఆర్ట్ చేయించుకున్నాము. ఈ వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేనప్పుడు క్లోజ్ చేసేయచ్చు. దిస్ ఈస్ అవర్ ఫ్రూట్ బాల్. తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఇది మీషోలో తీసుకున్నాను. కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, పెడతాను. అండ్ ఈ హుక్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కాబట్టి మనం ఇల్లు మారేటప్పుడు తీస్తే చాలు, అక్కడ గోడకి ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న అల్మార్ ఇచ్చాడు. ఇక్కడ గాజు సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ సర్ది. అండ్ నెక్స్ట్ డైనింగ్ హాల్కి అటాచ్డ్గా ఇట్ సైడ్ 2 బెడ్రూమ్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ కిచెన్, ఇది దేవుడి గది అండ్ ఎక్స్ట్రా స్పేస్ కూడా. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఓపెన్ కిచెన్ అనమాట. నేను ఇక్కడ గ్రైండర్, మిక్సీ, ఆనియన్ చాపర్, ఇంకా రైస్ కుక్కర్ ఇవన్నీ ఇక్కడే ఉంచేసుకుంటాను. అండ్ ప్రతి దాని మీద ఇక్కడ నేమ్ అనేది రాసి ఉంటుంది, సో నాకు ఈజీగా దొరికేస్తాయని చెప్పి ఇవన్నీ మసాలా, ఉప్పు, కారం ఉంటాయి. ఈ పై అన్ని స్నాక్స్ అప్పుడప్పుడు తీసే మాత్రమే. 2 షెల్ఫ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన నెసరీ ఐటమ్స్ అన్ని సర్దేసుకున్నాం. కిచెన్ అటాచ్డ్గా మనకి దేవుడి గది వచ్చింది. దేవుడి గదితో పాటు ఎక్స్ట్రా స్పేస్ కూడా మేము ఇదే వాడుకుంటున్నాము. ఇక్కడ దేవుడిని పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా స్పేస్ కింద మేము ఇటు సైడ్ షెల్ఫ్ అంతా వాడుకున్నాము. ఇది వచ్చేసరికి దేవుడి ఉంటాయి. అండ్ ఇవన్నీ ఎక్స్ట్రాస్ అనమాట. మసాలాస్ ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇక్కడికి వచ్చేసరికి అల్మార్ ఇచ్చారు, కానీ వీటికి కబోర్డ్స్ ఉండదు, సో కట్టెన్ నేను అలా పెట్టాను. అండ్ నెక్స్ట్ రూమ్ అంతా క్లోజ్డ్గా ఉంచుతాము. ప్రొజెక్టర్ పెట్టుకుని మూవీ చూస్తాము. అండ్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ అనేది అటాచ్ చేసుకున్నాము. మీకు అది కూడా ఇక్కడ మేము మూవీస్ చూస్తామని చెప్పాను కదా, అందుకనే మొత్తం అన్నీ క్లోజ్ చేస్తాము, సో దట్ ఇది క్లియర్గా చూడొచ్చు అని చెప్పి. మనం ఇంట్లోనే ఇది 6.5 బెడ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇలాంటి ఒక ప్రొజెక్టర్ ఉంటే చాలు. ఇది మాకు జస్ట్ 5,000 పడింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా బెడ్. ఇక్కడ నుంచి మీకు బయటకు వెళ్తే ఇందాక టెంపుల్ చూపించాను కదా, అది మనం బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడే బస్సెస్ ఆగుతాయి. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ 1 అవర్ అనమాట. కానీ చెప్పినట్టు ఇంట్లో అస్సలు వెంటిలేషన్కి కొరత ఉండదు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఒక బెడ్రూమ్కి లైట్గా చూపిస్తాను. మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాము. ఇది మేము ఎక్కువ స్టోర్ రూమ్లో వాడుతున్నాం. ఫోల్డింగ్ బెడ్, ఇది మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. అండ్ ఇక్కడ మా వాషింగ్ మిషన్, ఎక్స్ట్రాస్ ఏవైతే అన్నీ ఇక్కడ పెట్టాము. ఈ జ్యువెలరీ నాకు ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ ఇక్కడ సర్దేశాను. పైన మేము ఏవైతే ఐటమ్స్ తీసుకున్నామో అవన్నిటికి పెట్లన్నీ పైకి తోస్తాము. ఇక్కడ చాలా పెద్ద అడ్డుకుంటుంది. అండ్ ఇది ఇంకొక వాష్రూమ్, చైల్డ్ దాంట్లో కూడా వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ ఏం చూస్తారులే, కానీ ఇది పెద్దగా వచ్చింది, అంతవరకు చూడడం చాలా. రూమ్ రెండాటిలో కూడా వాష్రూమ్స్ చాలా పెద్దగా వచ్చినాయి. అండ్ మీకు ఇక్కడ దొరకందంటూ ఏముండదు, ప్రతిదీ కింద షాప్కి వెళ్తే దొరికేస్తుంది. లేదు అనుకుంటే మీకు సాటర్డేస్ అంత పెడతారు, అక్కడ మీరు అన్ని తీసి ఉంచుతాము. అటు ఇటు ఇంకొక పోర్షన్ ఉంటుంది, కింద ఓనర్స్ ఉంటారు. ఇటు సైడ్ స్టెప్స్, ఇదేమో ఫ్రంట్ సైడ్ బాల్కనీ అనమాట. అయినో నేను చాలా చెత్త వ్లాగింగ్ చేసి ఉండొచ్చు, చెత్త హోమ్ టూర్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ వరకు ఎవరైతే నా వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం. మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం వేరే సిటీకి, కాబట్టి ఇల్లు వదిలేస్తున్నాం, ఖాళీ చేసేస్తున్నాము. 2 BHK విత్ 6,500 అంటే చాలా చాలా అఫోర్డబుల్. నాకు కావాలంటే వచ్చి చూసుకోండి. అంతే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ మా టడ్డీగాని చూపించలేదు కదా మీకు, అండ్ మా టడ్డీగాడు. సే హలో, బాయ్.